చదువు అంటే కేవలం పాఠ్య పుస్తకాలపై అవగాహన పెంచుకోవటమే కాదు, జీవితంలో పనికొచ్చే అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణను పిల్లల్లో అలవర్చే అద్భుత ఆలోచన చేశారు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వాహకులు. స్టూడెంట్స్తో ఏకంగా ఒక బ్యాంక్నే పెట్టించేశారు. అందులో ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది కూడా విద్యార్థులే. అది కూడా చదువుకు ఆటంకం కలగకుండా ఖాళీ సమయాల్లో ఈ బ్యాంకు విధులు నిర్వహించేలా డిజైన్ చేశారు. తెలంగాణలోనే బడిలో బ్యాంకు ఏర్పాటు చేసిన మూడో ఘటన ఇది. ఈ ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు. ఇదే ఎస్బీజీ అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రెపల్లి. ఈ బ్యాంక్ ఉన్నది పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. బడికొచ్చే పిల్లలు ఇంట్లో పెద్దలు ఇచ్చిన డబ్బును వృధాగా ఖర్చు చేసేస్తూ ఉండడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేష్ కు ఈ బ్యాంక్ ఆలోచన వచ్చింది. వెంటనే హెడ్ మిస్సెస్ కవితకు చెప్పారు. ఆమె కూడా ఐడియా బాగుందని మెచ్చుకుని వెంటనే దాని అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా పురుడు పోసుకున్న స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రెపల్లిని డీఈఓ ప్రారంభించారు. పిల్లల్లో పొదుపు ఆవశ్యకత పట్ల ఆసక్తి పెంచడంతో పాటు బ్యాంకులు ఎలా పనిచేస్తాయో, బ్యాంకులకు వెళ్లినప్పుడు ఏమేమి డాక్యుమెంట్లు అవసరం, ఏ ఫారాన్ని ఎలా ఫిలప్ చేయాలి అన్న అంశాలపైన అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని హెడ్ మిస్సెస్ అంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మన పెద్ద వాళ్ళు వెళ్ళినా కూడా తడబడుతూ ఉంటాం. అటువంటిది రాకుండా విత్డ్రాల్ ఫామ్ అంటే ఏంటిది, ఓచర్ అంటే ఏంటిది, డిపాజిట్ ఫామ్ అంటే ఏంటిది, ఎలా క్యాషియర్ దగ్గర ఎట్లా తీసుకోవాలి డబ్బులు అనేటి ఇవన్నీ పిల్లలందరికీ, స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అవగాహన కల్పించడం కోసం మోటివ్ అది. పిల్లల వృధా ఖర్చులు తగ్గించడం, సేవింగ్ హ్యాబిట్ పెంచడం, ఇంకొకటి ఫైనాన్స్ లిటరసీ అవగాహన కల్పించడం. బ్యాంకును ఏర్పాటు చేశారు సరే, దాన్ని ఎలా నిర్వహించాలి? దీనిపైనే విద్యార్థుల్లో బాగా చురుకైన, నిజాయితీగా ఉండే కొంతమందిని ఎంపిక చేసి ముందుగా వారికి బ్యాంకింగ్ పై శిక్షణ ఇచ్చారు. అనంతరం వీరినే బ్యాంక్ స్టాఫ్ గా నియమించారు. 3 నెలల తరువాత మరో బ్యాచ్ ను ఎంపిక చేస్తారు. ఇలా ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఉపాధ్యాయుడు వెంకటేష్ అంటున్నారు. బ్యాంక్ పెట్టే ముందు పిల్లలకు క్లాసులలో దీనిపైన ట్రైనింగ్ కండక్ట్ చేసినాం. తర్వాత ఇంటెలిజెంట్ ఉన్న పిల్లల్ని, అదేవిధంగా హానెస్ట్గా ఉన్న పిల్లల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మిగతా దశలో కూడా ఈ పిల్లలు 3 నెలల వరకే వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ని తీసుకొని 10-15 మెంబర్స్ మళ్ళీ వాళ్ళకు ట్రైన్ చేసి, వాళ్ళకి గైడ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఈ వర్క్ అప్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. బడిలో తరగతులు జరిగే సమయంలో అందరూ చదువుపైనే దృష్టి సారిస్తారు. బడి ఆరంభానికి ముందు, లంచ్ సమయంలోనూ, చివర్లో, బడి ముగిసిన తర్వాత మాత్రమే బ్యాంకు సిబ్బందిగా ఎంపికైన విద్యార్థులు తమ విధులు నిర్వహిస్తారు. ఈ బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తోన్న 9వ తరగతి స్టూడెంట్ ఆరాధ్య తానేం చేస్తానో వివరిస్తున్నారు. బ్యాంక్లో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. పేరెంట్స్తో వెళ్ళినప్పుడు కూడా బ్యాంక్లో ఎలా ఉంటుంది, అది ఎలా రన్ చేస్తుందో అని తెలుసుకున్నాను. మా సార్ మమ్మల్ని ఇక్కడ లోకల్ బ్యాంక్ తీసుకువెళ్ళిళ్ళు. అక్కడికి తీసుకువెళ్తే మేము అక్కడ వాళ్ళు చెప్పిళ్ళు ఇలా చేయాలి, డే పని ఇలా అన్నీ చెప్పిళ్ళు. వాళ్ళ సిస్టమ్ కాకపోతే మాది బుక్స్. వాళ్ళ సిస్టంలో ఫస్ట్ సిస్టమ్ రాకముందు ఎలా చేసిల్లో చెప్పిళ్ళు. మేము కూడా అలానే మెయింటైన్ చేస్తున్నాం. క్యాషియర్ గా వ్యవహరిస్తున్న క్షితీజ్ రోజువారీ డిపాజిట్ అయిన క్యాష్ ను మేనేజర్ కు అందిస్తారు. నా డ్యూటీ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక డే మొత్తంలో మనీ కలెక్ట్ చేసుకొని నా మేనేజర్కి ఇచ్చేస్తే దాంట్లో నాకు అంతా అయిపోతుంది. నేను క్రెడిట్ షీట్ అనే రిజిస్టర్ని మెయింటైన్ చేస్తాను. ఇందులో ఏంటంటే అకౌంట్ నెంబర్, కస్టమర్ నేమ్, ఇంకా ట్రాన్సాక్షన్ నెంబర్, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మొత్తం నేను నోట్ చేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు జనగామ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున స్కూల్ బ్యాంక్స్ ఉన్నాయి. గర్రెపల్లి బ్యాంకు మూడోది. బడిలో 200-300 మంది దాకా చదువుతోంటే 120 మందికి ఇప్పటికే ఈ బ్యాంకులో ఖాతాలున్నాయి. గర్రెపల్లి పాఠశాల నిర్వాహకులు చేసిన ఈ ఆలోచన నిజంగానే అద్భుతమైనదని పేరెంట్స్ కూడా మెచ్చుకుంటున్నారు.